అయితే జనరల్ గా మనం చిన్నప్పటి నుంచి నేర్చుకున్నది ఏంటి? యోనా దేవునికి అవిధేయుడు. యోనా దేవునికి అవిధేయుడుగా ఉన్నాడు అని మనం వింటాం. అది కూడా కరెక్టే, మన వాక్యంలో చూస్తాం కదా. అయితే యోనా అంతకన్నా పెద్ద సెలబ్రిటీ యేసయ్య. ఓకే. అయితే జనరల్ గా చిన్నప్పుడు కథల్లో మనం అదే వింటాం ఎక్కువ శాతం. యోనా దేవునికి అవిధేయుడుగా ఉన్నాడు, దేవుని మాట వినలేదు అని మనం వింటాం. అలాగే మనం ఇప్పుడు కూడా చాలా ప్రసంగాల్లో దేవునికి అవిధేయుడు లేదంటే దేవుని మాట వినలేదు ఎక్కువ దీని మీద ప్రసంగాలు వెళ్తూ ఉంటాయి. కానీ మనం చూసుకున్నట్లయితే యోనాలో కూడా మంచి లక్షణాలు ఉన్నాయి. దాన్ని మనం క్షుణ్ణంగా యోనా 4 అధ్యాయాలు ఉన్నాయి కదండి. 4 అధ్యాయాల్లోనూ 48 వచనాలు ఉన్నాయి. ఆ 48 వచనాలు మనం క్షుణ్ణంగా మనం పరిశీలించినట్లయితే కొన్ని అసలు యోనాలో ఏ మంచి లక్షణాలు ఉన్నాయి మనం ఇప్పుడు చూద్దాం. యోనా మొత్తం 4 అధ్యాయాల్లోనూ మొదటి అధ్యాయం మనం చూసుకున్నట్లయితే యోనా అంటే ఒక కీవర్డ్స్ అంటారు కదా, ఒక అధ్యాయానికి ఒక కీవర్డ్. మొదటి అధ్యాయానికి అంటే అలాగా ఈ 4 words తోను కూడా మనం మొత్తం యోనా గ్రంథం అంతా జ్ఞాపకం చేసేసుకోవచ్చు. మొదటి అధ్యాయంలో మనం చూసినట్లయితే యోనా దేవుడు చేయమన్న పని చేయకుండా పారిపోయాడు, అంతే కదా. మొదటి అధ్యాయంలో యోనా ఏం చేశాడండి? దేవుడు అప్పగించాడు ఒక పనిని, అది చేయకుండా పారిపోయాడు. రెండవ పని ఏంటి చేశాడు? సముద్రంలో 2వ అధ్యాయంలో ఏం చేశాడు? సముద్రంలో పడేసేస్తారు కదా, అప్పుడు ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. 2వ అధ్యాయంలో చేసిన పని ఏంటంటే యోనా ప్రార్థన చేశాడు. అలాగే 3వ అధ్యాయం ఏంటంటే దేవుడు ఒరే అల్రబాబు నువ్వు నినివేకి ఇప్పుడైనా అంటే దేవుని మాట విని పరిచర్య కోసం వెళ్ళాడు. దేనికోసం వెళ్ళాడండి? పరిచర్య కోసం వెళ్ళాడు. అలాగే 4వ చూసుకుంటే 4వ అధ్యాయంలో ఒకసారి మనం పరిశీలించినట్లయితే దేవునితో పోరాడాడు. ఇక్కడ చూసారా 1, 2, 3, 4 అధ్యాయాల్లో 4 పాలు గుర్తించండి. 4 పాలు నేను ఏం చెప్పాను? మొదటి అధ్యాయం పారిపోయాడు, రెండోది ప్రార్థించాడు, మూడోది పరిచర్య చేశాడు, 4వది పోరాడాడు. ఎలా పోరాడాడు? ఎందుకు పోరాడాడు? నువ్వు అన్యాయస్తులను ఎలా రక్షిస్తావు, నెక్స్ట్ వచ్చేసి ఆ సొర చెట్టుని ఎందుకు నువ్వు కోలుగొట్టేసావు, అలా అంతేందుకు పోరాడాడు. 4 అధ్యాయాలు చూసుకుంటే 4 పాలు మనం అలాగా జ్ఞాపకం చేసుకోవచ్చు. అయితే దీన్ని బట్టి మొత్తం మనం ఇలాగా జ్ఞాపకం ఉంచుకొని 1 పారిపోవడం, 2 ప్రార్థించడం, 3 పరిచర్య, 4 అలాగా పోరాటం. మొత్తం 4 అధ్యాయాలను బట్టి మనం ఈ యోనా గ్రంథాన్ని అలా ఒక జ్ఞాపకంలాగా మనం పెట్టుకోవచ్చు. అయితే యోనాలో మంచి లక్షణాలు చూద్దాం అన్నాం కదా. అంతకన్నా ముందు దేవుడు యోనాతో పోల్చుకున్నాడంట, తెలుసండి. దేవుడు యోనాతో పోల్చుకున్నాడు. క్రొత్త నిబంధనలో నుంచి దేవుడు పాత నిబంధనలో ఉన్నటువంటి 2 ప్రవక్తలతో పోల్చుకున్నాడు. ఎవరు చెప్పగలరా? మోషే, యోనా. పాత నిబంధనలో ఫస్ట్ ఇర్మియాతో పోల్చుకున్నాడు. ఇర్మియాతో పోల్చుకున్నాడు. అలాగే రెండవదిగా యోనాతో పోల్చుకున్నాడు. ఏంటంటే ఇర్మియాతో అంటే ఏడుపు గొట్టు జీవితం లాగా అలా, అంటే బైబిల్లో ఆ వాక్యం అంతా నేను జనరల్గా అర్థమవడానికి చెప్తున్నాను. అలా కొంచెం కష్ట నష్టాల్లో అలా ఇర్మియాతో పోల్చుకున్నాడు. యోనాతో ఎలా పోల్చుకున్నాడు? 3 దినాలు దేవుడు 3 దినాల్లో పునరుద్ధానుడు అవుతాడు. అలాగే యోనా కూడా చేపకడుపులో 3 దినాల నుండి. ఒకసారి చూస్తారా? మత్తయి సువార్త 12వ అధ్యాయం 40వ వచనం చూడండి ఒకసారి. యోనా 3 రాత్రి పగళ్ళు తిమింగలము కడుపులో ఎలాగుండెనో అలాగూ మనుష్య కుమారుడు 3 రాత్రి పగళ్ళు భూలోకంలో ఉండదు, భూగర్భంలో కదండి. 3 దినాలు కూడా యోనా ఎలాగైతే చేపకడుపులో ఉన్నాడో దేవుడు, కాబట్టి మనం దేవుడే యోనాతో పోల్చుకున్నాడంటే మరి యోనా మంచివాడే ఉండాలి కదా. ఆ మంచితనం ఏంటో, మంచి లక్షణాలు ఏంటో మనం ఒకసారి యోనా మొదటి అధ్యాయం నుంచి మనం చూద్దాము. యోనా గ్రంథం ఒకసారి అందరూ తెరవండి. 762వ పేజీ మొదటి వచ్చిన ఒకసారి చదవండి. యెహోవా వాక్కు అమిత్తయ్య కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను. హల్లెలూయా. యోనాకు ప్రత్యక్షమయ్యి ఇలాగ సెలవిచ్చాను. ప్రత్యక్షమై దేవుడు యోనాతో మాట్లాడాడు. దేవుడు యోనాతో మాట్లాడాడు అంటే అర్థం ఏంటి?
దేవుడికి యోనాకి మధ్యన అటువంటి సంబంధం కలిగి ఉన్నాడు. యోన దేవునితో అటువంటి సంబంధం కలిగి ఉన్నాడు. దేవుడు ఒకరితో మాట్లాడాలి అంటే దేవుడు ఒకరికి ప్రత్యక్షం అవ్వాలి. యోనాకి ఎందుకు ప్రత్యక్షం అవ్వాలి అంటే యోన దేవునితో అటువంటి సంబంధాన్ని కలిగి ఉన్నాడు. ఇక్కడ నేను ఒక 3 words లింకప్ చేసి చెప్తాను చూడండి. యోన దేవునితో సంబంధాన్ని కలిగి ఉన్నాడు. ఎందుకు సంబంధాన్ని కలిగి ఉన్నాడు? ఎందుకు సంబంధాన్ని కలిగి ఉన్నాడంటే దేవుడు యోనాతో తరచుగా మాట్లాడేవాడు. ఎందుకు తరచుగా మాట్లాడేవాడు దేవుడు యోనాతో అంటే మనకు బైబిల్లో కొన్ని విషయాలు రాయబడలేదు, కానీ మనం చరిత్ర కొన్ని బుక్స్ దానికి రిలేటెడ్గా చూసినట్లయితే కొన్ని మనం చూడొచ్చు. యోనాతో తరచుగా ఎందుకు మాట్లాడేవాడు అంటే దేవునితో అనుసంధానమై ఉన్నాడు. మొదటిగా మనం దేవునితో సంబంధాన్ని కలిగి ఉన్నాడని చూసాం కదా. దేవునితో సంబంధాన్ని కలిగి ఉన్నాడు కాబట్టి యోనాతో దేవుడు మాట్లాడగలిగాడు. ఇప్పుడు మనం మాట్లాడితే మన బిడ్డలతో మనం మాట్లాడతాం, మన మాట వింటారు కదా. పక్కింటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడామనుకోండి, నువ్వు ఇలా చేయొద్దు అలా చేయంటే వాళ్ళు వింటారా? కదా, వినరు కదా. అలాగే మనకి బైబిల్ గ్రంథము మన సేవకులు కానీ వాళ్ళు మనకి చెప్తూ ఉంటారు, పరిచయం చేస్తారు. వాక్య పరిచయం చేసినప్పుడు డీప్గా కొన్ని విషయాలు చెప్పినప్పుడు క్రైస్తవులుగా మనకి బైబిల్ ఎరిగిన ఈ యొక్క గ్రంథం ఎరిగిన బిడ్డలుగా కొన్ని మనకి డీప్గా చెప్తే అర్థం అవుతుంది. అన్ని దగ్గరికి వెళ్ళేసి డీప్గా చెప్పేస్తే వాళ్ళకి ఏమైనా అర్థం అవుతుందా? ఇంకా మనకి లోకానుసారంగా ఒక ఎగ్జాంపుల్ చూడాలంటే కోళ్ళు పెంచుకుంటారు. మీరు ఎవరైనా కోళ్ళు పెంచుకున్నారు? ఎప్పుడైనా పెంచారా? మేము కూడా మా నాన్నమ్మ గారు పెంచారు కోళ్ళు. పెంచుకున్నప్పుడు ఆ కోళ్ళని రాత్రంతా ఇంట్లో ఉంచుతారు, ఉదయం వచ్చేసరికి వదిలిపెట్టేస్తారు బయటికి. వదిలిపెట్టేసినప్పుడు మళ్ళీ సాయంత్రం ఉదయం అంతా ఎక్కడెక్కడో తిరుగుతాయి. సాయంత్రం అయ్యేసరికి వెతకడానికి వెళ్తారు. మా నాన్నమ్మ అలాగే వెళ్ళి వెతకడానికి వెళ్ళి ఒక 10 కోళ్ళు ఉంటాయి, మరి అందులో 2 ఉంటాయి. 2 ఉన్నప్పుడు ఎలాగా అన్ని కోళ్ళు ఉంటాయి, గొప్ప అని పిలిచినప్పుడు అది ఆ కోళ్ళకి కూడా అదే భాష గొప్ప. కానీ మన స్వరం వినగానే ఆ 2 కోళ్ళు తక్కువ పరిగెట్టుకొచ్చేసి అంటే అది అంటే అర్థం అవడానికి చెప్తాను. అంటే మన వాళ్ళు మన మాట ఇంకా యేసుక్రీస్తు ఏం చెప్తారంటే నా గొర్రెలు నా మాట అదే నా స్వరం వింటే నా మాట. అంటే ఆయన స్వరం వినాలి అంటే ఆయన బిడ్డలై ఉండాలి, ఆయన తెలిసిన వారై ఉండాలి, ఆయన మాట్లాడుతున్నాడంటే ఆయనతో సంబంధం కలిగి ఉండాలి. ఇవన్నీ కావాలి అంటే ఆయనతో అనుసంధానం అయి ఉండాలి. మనకు ఒక అడ్వర్టైజ్మెంట్ ఉంటుంది, భగవంతునికి భక్తునికి అనుసంధానం అనేది ఎప్పుడు చిన్నప్పుడు ప్రతిరోజు అడ్వర్టైజ్మెంట్ అనమాట. అంబికా దర్బార్. అలాగా అనుసంధానం అంటే ఏంటంటే ఒక సిమ్ ని యాక్టివేట్ చేయాలంటే కవర్ తో మనం కలపాల్సి ఉంటుంది కదండి, కనెక్ట్ అయి ఉండాలి. ఇప్పుడు ఆ సిమ్ మనకి ఆ టవర్ తో సిమ్ కనెక్ట్ అవ్వకపోతే సిమ్ పనిచేస్తుందా? కానీ మన సిమ్ ఆయన టవర్ తో కనెక్ట్ చేసుకున్నట్లయితే అంటే అనుసంధానం అయి ఉన్నట్లయితే దేవుడు అనుసంధానం ఉన్నట్లయితే దేవుడు మనతో మాట్లాడతాడు. మాట్లాడినప్పుడు అంత మంచి సంబంధాన్ని దేవునితో కలిగి ఉంటాం. మనం ఒకవేళ దేవుడు మనతో మాట్లాడట్లేదు, లేదంటే ఆయన స్వరం మనం వెళ్ళలేకపోతే దేవుని స్వరం వింటారు. దేవుని స్వరం ఎప్పుడు ఎవరు వినరు అనేసి అంటారు కదండి. కానీ మనం చరిత్రలో చూస్తున్నాం, ఎంతో మంది సాక్ష్యాలు వింటారు. తప్పకుండా దేవుని ముఖ దర్శనం ఇప్పుడు బైబిల్లో చెప్పబడింది ఏది కూడా తప్పు కాదు కదండి. ఏదైనా పొల్లైనా అక్షరమైనా ఏది కూడా తప్పు అనేది తప్పదు. ముఖ దర్శనం చేస్తారు, దేవుని స్వరాన్ని వింటారు. కాబట్టి ఆయన దేవుని దగ్గరికి వచ్చాడు, ప్రత్యక్షమయ్యాడు, మాట్లాడాడు. దేవుడు మనతో మాట్లాడట్లేదు లేదా దేవుడి స్వరం మనం వినలేకపోతున్నాం అంటే ఏంటంటే అటువంటి మంచి సంబంధం మనం దేవుని ఎడల కలిగి ఉన్నామా లేదా సెల్ఫ్ చెక్. ఎప్పుడు కూడా మనం వాక్యం విన్నప్పుడు ఏదో వింటున్నాం కదా అన్నట్టుగా కాదు, ఏం చెప్తున్నా సరే అసలు అది నాకెంత వర్తిస్తుంది, నేను ఎంతవరకు తీసుకోవాలి అని మనం ఒకసారి అది ప్రతిదీ కూడా సెల్ఫ్ చెక్ చేసుకోగలిగితే ఎప్పటికప్పుడు మనలో ఉన్న డస్ట్ని తొలగించుకుని తడి కూడా పెట్టుకుంటాం ప్రతిరోజు గదులకి. అలా ఒకసారి పెట్టేసి వదిలేస్తే అయిపోతుందా? ఎంత డస్ట్ పెట్టేసి ఉంటుంది కదండి, మురికి. అది ఆడవాళ్ళకే బాగా తెలుస్తుంది. అది రోజు మనం క్లీన్ చేసుకుంటేనే అది నీట్గా ఉంటుంది. అలాగే మనం విన్నప్పుడల్లా కూడా దాన్ని అలా తొలగించుకోవడానికి మనకి మనం సెల్ఫ్ చెక్ ఏది చెప్పినా సరే ఇది నా వరకు నాకు ఎంత అన్నీ మనకు వర్తిస్తాయని నేను చెప్పను, కానీ కొన్ని విషయాలు అది మనకు వర్తిస్తుందా, దీని ద్వారా దేవుడు నాతో ఏం మాట్లాడగలుగుతున్నాడు అంటే అటువంటి నేనేం చెప్పాలనుకున్నా మొదటి అధ్యాయంలో యోన దేవునికి అంటే లక్షణాల్లో చెప్తున్నాను. దేవునికి ఆయన మంచి లక్షణాలు ఏంటంటే మొదటిగా దేవునికి చెందినవాడు, తర్వాత దేవుని మాట వినేవాడు,
అంటే దేవునికి చెందినవాడు కాబట్టే, దేవుని మాట వినేవాడు కాబట్టే దేవుడు ప్రత్యక్షమయ్యాడు. దేవుడు యోనాతో మాట్లాడడానికి ఇష్టపడ్డాడు, మాట్లాడాడు, ఒక ఆజ్ఞ ఇచ్చాడు. అంత అనుసంధానమై ఉన్నాడు కాబట్టే దేవుడు ఆ యొక్క యోనాని అక్కడికి పంపించడానికి సిద్ధపడ్డాడు అనమాట. అంత ధైర్యం చేయగలిగాడు దేవుడు కదండి యోనా. అలాగే 2వ వచనం ఒకసారి చూద్దాం. నినవే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయెను కనుక నీవు లేచి నినవే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపు. చాలు. ఏంటండి నినివే పట్టణం ఏం చెప్పాడు? ప్రత్యక్షమయ్యి మాట్లాడి ఏం చెప్పాడు? 2వ వచనంలో నీవు నినివే పట్టణానికి వెళ్ళి అక్కడ వాళ్ళు నశించిపోతున్నారు కదా, వాళ్ళకి నువ్వు చెప్పు మీరు నశించిపోతున్నారని, నువ్వు వాళ్ళకి పరిచర్య చేయమని చెప్పాడు. యోనాకి ఎందుకు చెప్పాడు? యోనా దేవునికి దగ్గరగా ఉన్నాడు. నినివే పట్టణం వాళ్ళు ఎక్కడ ఉన్నారు? దేవునికి దూరంగా ఉన్నారు. యోనా చెప్పేవాడిగా ఉన్నాడు. నినివే పట్టణస్తులు ఎలా ఉన్నారు? వినేవారిగా ఉన్నారు. యోనా చెప్పేవాడిగా ఉన్నాడు, నినివే పట్టణ ప్రజలు వినేవారిగా ఉన్నారు. ఇక్కడ కూడా మనం ఒకటి చెక్ చేసుకోవాలి. మనం యోనా వల్లే చెప్పేవారంగా ఉన్నామా, లేదంటే నినివే పట్టణస్తులాగా వినేవారంగా ఉన్నామా? అదొకటి. నెక్స్ట్ సెకండ్ పాయింట్, నినివే పట్టణస్తుల దగ్గర. ఇప్పుడు నినివే పట్టణస్తులు అంటే యోనా ఇశ్రాయేలీయుడు కదండి. ఆ నినివే పట్టణస్తులు వీళ్ళకి వ్యతిరేకస్తులు. ఇప్పుడు వెళ్ళేసి దేవుడి మాట వినండి, మీకు ఆశీర్వాదం కలుగుతుందని చెప్పమన్నాడు దేవుడు. ఏం చెప్పమన్నాడు? దుర్గతి పడుతుంది, మీరు నశించిపోతారు, బాగుపడండిరా బాబు అని చెప్పమన్నాడు. నిజంగా అలాగే వెళ్ళి ఏమన్నా చెప్పినట్లయితే వాళ్ళు అలా స్వీకరిస్తారని ఏమన్నా గ్యారంటీ ఉందా? దండేసి దండం పెట్టేస్తారా యోనాకి? లేకపోతే భలే చెప్పారా బాబు అనేసి ఏం చేస్తారో తెలియదు కదా. అలాంటిది ఇప్పుడు దేవుడే శిక్షణ అనుభవిస్తారా? ఇప్పుడు అది ఎలా అంటే మనకి ఇండియా పాకిస్తాన్ టైప్. ఇప్పుడు పాకిస్తాన్ లో వెళ్ళారు, మన వాళ్ళు ఎవరైనా పాకిస్తాన్ వెళ్ళి ఏమైనా మాట్లాడారు అనుకోండి, లేదా ఎలాగని చెప్తారు, అసలు మళ్ళీ మనం కనిపిస్తాం అక్కడ? కనిపించు. అలాగా నినివే పట్టణస్తుల కోసం వాళ్ళ తర్వాత విషయం విన్నారా, ఉపవాసం ప్రార్థించారు, అది తర్వాత విషయం. మొదటిగా దేవుడు చెప్పిన పని నువ్వు వెళ్ళి అక్కడ ప్రకటించు, వాళ్ళు నశించిపోతున్నారంటే మరి యోనాకి ఎంత భయం వస్తుంది? అయినా కూడా అంత వ్యతిరేకతలో కూడా వెళ్తానని సిద్ధపడ్డాడు. తర్వాత పారిపోయాడు, తర్వాత చూద్దాం విషయం. కానీ వెళ్తాను దేవా అని సిద్ధపడ్డాడు. అంటే ఏంటి? ధైర్యం. యోనాలో మరొక లక్షణం ఏంటండి? ధైర్యంగా వెళ్తాను దేవా అని ఒప్పుకున్నాడు. అలాగే దేవుడు కూడా ఎందుకు పంపించాడు? దేవుడికి తెలియదా ఎలా పారిపోతాడు, ఎన్ని జరుగుతాయని ముందుగానే తెలుసు కదా. అయినా కూడా అతని మీద, యోనా మీద దేవునికి ఉన్నటువంటి నమ్మకం, అటువంటి ధైర్యము, అటువంటి నమ్మకము మనము కలిగి ఉన్నామా లేదా? దేవుని ఎడల ధైర్యం. ఇప్పుడు అంటే ఫస్ట్ ఒక చిన్న ఎగ్జాంపుల్ అంటే, ఇక్కడికి వచ్చిన కొత్తలో బైబిల్ పట్టుకుని అయినా బయటకు వచ్చేవారు. నాకు భయం వేసింది. ఈ ఏరియా ఏదో కొంచెం మీరు చాలా ఇదైన ఏరియా కదా, ఎంత అలా ఉన్నా సరే మొదటి వారు కనపడేవారు మొదటి వారు అంటారు కదా. నేనంత చిన్నప్పటి నుంచి ఉన్న మధ్యలో ఆయన వచ్చిన బైబిల్ పట్టుకుని ధైర్యంగా వచ్చేస్తే బ్యాగ్లో పెట్టుకుని ఎవరైనా చూస్తే బాగోదంటే పోలే చూస్తే చెప్పేద్దామని స్వార్థ చెప్పేద్దాం అనేవారు అనమాట. నాకే సిగ్గేసేది అప్పుడు. అంటే ఏదైనా సరే మనకి ఒక ధైర్యం, దేవుని బిడ్డమై ఉన్నప్పుడు ఆయన చూసుకుంటాడు కదా ప్రతిదీ. ఇప్పుడు వెళ్తే చంపేస్తారు, లేకపోతే చెప్తే చంపేస్తారు. ఒకవేళ చెప్పినా చెప్పకపోయినా నువ్వు చావాల్సి వస్తే టైంకి అలాగే చేస్తావు. చెప్పినా చేస్తావు, చెప్పకపోయినా చేస్తావు. లేదంటే నీకు ఏదైనా వస్తుందంటే ఆ టైంకి వస్తుంది. కానీ ముందుకు దేవుడు నీకు ఒక పని అప్పగించాడంటే ధైర్యంగా ఒక అడిగేయడానికి నీకు ధైర్యం ఉండాలి. దేవుడు నీకెందుకు చెప్పాడు? యోనాకి ఎందుకు చెప్పాడు అంటే యోనా పైన దేవునికి అంత నమ్మకం ఉంది కాబట్టి యోనాని నమ్మకస్తుడిగా నమ్మి దేవుడు అంత ధైర్యవంతుడు కాబట్టి ఏదైనా చేస్తాడు యోనా అని దేవుడు పంపించినటువంటి ధైర్యము, అటువంటి యొక్క నమ్మకము దేవుని ఎడల మనం కూడా కలిగి ఉండాలి. అలాగే 3వ వచనం చూద్దాం. అయితే యెహోవా సన్నిధిలో నుండి తర్షీషు పట్టణమునకు పారిపోవన్నని యోనా యోసేపుకు పోయి తర్షీషునకు పోవు ఒక ఓడను చూసి. చాలేదు. ఇప్పుడు యోనా పారిపోవడానికి, వేరే దేశానికి పారిపోవడానికి మనం అందరం అనుకుంటాం యోనా భయపడి పారిపోయాడు అనేసి. కానీ ఇది అంటే చదివితే అలాగే ఉంటుంది, కానీ కొంచెం డెప్త్గా మనం అర్థం చేసుకున్నట్లయితే దీంట్లో నుంచి కూడా మనం ఒక పాజిటివ్ చూడొచ్చు. ఏంటంటే ఆల్రెడీ చెప్పాను నేను,
ఇండియా పాకిస్తాన్ లాగా యోనాను కూర్చోబెట్టి ఏంటి బాబు నువ్వు దేవుడు చెప్పాడు కదా ఎందుకు అలా పారిపోతున్నావు అంటే ఏం చెప్పమంటారు సార్ వాళ్ళు మనకి ఇండియా పాకిస్తాన్ లాగా నేను వెళ్ళి చెప్పాను అనుకో వాళ్ళు బాగుపడిపోతారు వాళ్ళు తిరిగి వచ్చి మళ్ళీ ఫుట్బాల్ ఆడేది మమ్మల్ని అని యోనా చెప్తాడు. అంటే అటువంటి ఉద్దేశాన్ని యోనా కలిగాడు. అంటే తిరిగి మళ్ళీ వీళ్ళ మీదకి వస్తాడని భయం. ఎందుకంటే యోనాకి తన దేశం పట్ల అంత ఏమంటారు ప్రేమ, అంత ఆ యొక్క దేశాన్ని రక్షించుకోవాలనేటువంటి ఆ యొక్క తపన. మళ్ళీ వారు ఎక్కడ తిరిగి వస్తారు, వీళ్ళ మీద ఎక్కడ పడతారు అనేసి అది మనం అంటే ఒక వాక్యం చదివినప్పుడు ఒక కోణం నుంచి వెళ్ళిపోవడానికి మనం చూడకూడదు. దాంట్లో నెగిటివ్స్ చూడాలి, పాజిటివ్స్ చూడాలి. అసలు ఎందుకు ఇలా చేశాడు యోనా అంటే తనకి తన దేశం మీద ఉన్నటువంటి దేశభక్తి అంటే దేశమాతకు వందనాలని చెప్పడం కాదు, నా దేశం క్షేమాభివృద్ధి కలిగి ఉండాలి, నా దేశం స్వస్థపడాలి. మనం ఇప్పుడు ఒక సులభ కాంప్లెక్స్ పక్క నుంచి మనం వెళ్తాం అనుకోండి, స్మెల్ కొట్టేస్తూ ఉంటుంది. అది మనం బయట వాళ్ళం కాబట్టి ముక్కు మూసుకుంటాం కదా, అలా వాసనలో వెళ్ళిపోలేం. అదే క్లీన్ చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ముక్కు మూసుకుంటారా? ఎందుకు? అది అలవాటు అయిపోతుంది. మనం పాపంలో పడి పొరలాడుతున్నప్పుడు అది మనకి కంపులాగా అనిపించదు కదండి. ఇంకా దాంట్లో నుంచి అంటే మన దేశం ఎటువంటి పరిస్థితిలో ఉన్నా మనకి ఎటువంటి ఇది అంటే చెయ్యాలి, ఇలా చెయ్యాలి, ఎంతవరకు నేను, నా ఇల్లు, నా కుటుంబం, నా సంపాదన, నా ఆస్తి, నా బిడ్డలు, నా వారు, ఇది తప్ప దేశం ఎటువంటి పరిస్థితిలో ఉంది, దేశం కోసం, దేశ క్షేమాభివృద్ధి కోసం మనం ఏం చేయాలి అనేటువంటి ఒక తపన. అప్పుడు అక్కడ తపన పడ్డాడు కాబట్టే తను ఆ దేశానికి వాళ్ళు మళ్ళీ వెళ్ళి నిజంగా దేవుడు రక్షించేస్తే వాళ్ళు నాశనం అయిపోకుండా ఉంటే ఆ దేశం వాళ్ళు మళ్ళీ వీళ్ళ దేశం మీదకి ఎక్కడ వచ్చేస్తారో అనేసి భయంతో వెళ్ళడానికి కూడా అతను వెనకాడాడు కదండి. మళ్ళీ యోనా 1:9 చూడండి ఒకసారి. ఆ తర్వాత ఏమవుతుంది, వెళ్ళడానికి పారిపోవడానికి గోడ ఎక్కేస్తాడు. ఆ తర్వాత యాజ్ యూజువల్ మనకి తెలుసు తుఫాను వచ్చేస్తుంది, వాళ్ళు గోడ కిందకి వెళ్ళి పడుకుంటాడు. తర్వాత యోనా వస్తాడు. అంటే అది అందరికీ తెలుసు కదా యోనా ఎవరు దీనికి కారణం అంటే చీట్లు వేస్తే యోనా పేరు వస్తుంది. యోనా పేరు వచ్చిన తర్వాత అక్కడ యోనా ఒక పని చేస్తాడు. ఏంటి అంటే ధైర్యంగా తనకు తను ఒప్పుకుంటాడు. ఏం ఒప్పుకుంటాడు? నా వల్ల ఇది జరిగింది అంటే అక్కడ ఏం కనిపిస్తుంది? అతని యొక్క యథార్థత. నాకేం తెలియదు నా వల్ల ఏంటి, చీట్లు వచ్చినా కూడా ఎవరికి తెలియదు అతని వల్ల వచ్చిందని. చీట్లు రావచ్చు కానీ నా వల్ల అనే గ్యారంటీ ఏంటని అతను బొంకేయచ్చు, అబద్ధం ఆడొచ్చు కదా. కానీ ఏం చెప్పాడు? ఇది నా వల్లే జరిగింది, నా వల్లే అనేసి అతను అక్కడ ఏం చేశాడు? యథార్థంగా తన తప్పుని తను ఒప్పుకున్నాడు. అంటే అక్కడ మనం యోనాలో యథార్థతను మనం చూడగలుగుతున్నాం. అలాగే ఇంకొక పని చేశాడు. మనం ఎక్కడ ఏ ప్రాంతంలో చిన్న గుంపులో ఎక్కడున్నప్పటికీ కూడా మనం సువార్త అనేది చేయొచ్చు. ఈ 1వ అధ్యాయంలో మనం అది ముందు మనం చూస్తాం ఆ సువార్తను ఎలా చేశాడు అనేసి. మనం ఈ ముందుకు వెళ్ళే కొద్దీ మనకు తెలుసు అక్కడ యథార్థంగా ఒప్పుకున్నాడు. అతనిలో యథార్థత ఉన్నది కాబట్టి యథార్థంగా నేనే దీనికి కారణం, నన్నే తీసి నాకు సముద్రంలో పడేయండి అనేసి అతను చెప్పగలిగాడు. అంటే అంత యథార్థవంతుడు యోనా. అయితే అక్కడ కూడా దేవుడిని పరిచయం చేశాడు. 1:9 చూడు ఒకసారి. అతడు వారితో ఇట్లా నేను హెబ్రీయుడను, సముద్రమునకును భూమికి సృష్టికర్తయై ఆకాశమందు దేవుడై ఉన్న యెహోవా యందు నేను భయభక్తులు గల వాడనై ఉన్నాను. తాను యెహోవా సన్నిధిలో నుండి పారిపోవచ్చున్నట్లు అతడు ఆ మనుష్యులకు తెలియజేసి ఉండేను కనుక వారు ఆ సంగతిని తెలుసుకొని మరింత భయపడి నీవు చేసిన పని. అక్కడ ఏం చేశాడు? వాస్తవాన్ని తను యథార్థంగా ఒప్పుకోవడమే కాకుండా ఈ భూమికి ఈ యొక్క ఈ పరిస్థితి కలగడానికి కారణము దేవుడే అని అక్కడ దేవుని తీసుకొచ్చాడు. అక్కడ ప్రస్తావించింది ఎవరిని తీసుకొచ్చిన మధ్యలో ఎవరిని పెట్టాడు? ఇప్పుడు అతని కారణమై ఉండొచ్చు, అతని వల్ల అది రావచ్చు, కానీ తను తెప్పించింది ఎవరు? యేసుక్రీస్తు. అక్కడ దేవుణ్ణి వారికి పరిచయం చేశాడు. అక్కడ వారి పరిచయం అంటే అక్కడ ఏంటంటే యథార్థత, అతని యథార్థత ఒక మంచి లక్షణంగా మనం చూడొచ్చు. అటువంటి యథార్థతను మనం కలిగి ఉన్నామా? నిజంగా అక్కడ యథార్థతతో అతను మాట్లాడాడు కాబట్టి వారు అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా 5వ వచనం ఒకసారి చదువురా. కాబట్టి నావికులు భయపడి ప్రతి వాడును తన దేవతను ప్రార్థించి ఓడ చురుకన చేయటకై అందులోని సరుకులను చాలు
అక్కడ వాళ్ళు ఏం చేశారు? వారి వారి దేవతలు. వారి వారి దేవతలు అంటే ఏంటి అర్థం? అక్కడ ఉన్న వారందరూ కూడా అన్య బిడ్డలు అనే కదా అర్థం. ఒకసారి అర్థం చేసుకోండి ఇది. అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా అన్యుల మధ్యలో దేవుణ్ణి పరిచయం చేశాడు. అక్కడ యథార్థత అంటే మన యథార్థతతో వాస్తవాన్ని యథార్థత ఏదైనా చెప్పినప్పుడు ఖచ్చితంగా అవతల వాళ్ళు వినడానికి సిద్ధం అవుతారు. ఆ యొక్క వినడానికి సిద్ధపరిచే మనస్సును కూడా దేవుడు అనుగ్రహిస్తాడు. అక్కడ 5వ వచనంలో మనం చూసాం కదా, వారు ఎటువంటి వారు? యథార్థత మనం లేనప్పుడు ఒక లడ్డు ఉంటుంది, మంచిగా చక్కగా నోరు ఊరించేటువంటి ఒక లడ్డు. ఆ లడ్డు పట్టుకెళ్ళి చేతితో అలా ఇవ్వడానికైనా ఒకరి దగ్గరికి వెళ్తాం మనం. కానీ బాగుంది తీసుకుందాం అనుకునేటప్పటికి ఆ చేతికి కింద రసికారిపోతూ కురుపులై ఉన్నాయనుకోండి, ఎవరైనా తీసుకుంటారు. లడ్డు మాత్రం చూడడానికి తినడానికి దూరం నుంచి చూస్తే చాలా బాగుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ చేతిలో నుంచి ఇవన్నీ కాలిపోతూ ఉంటే మనకే ఒకలాగా అది చెప్పుకుంటేనే ఫేస్ ఒకలా పెట్టుకుంటాం బాబోయ్ అనేసి. అలాంటిది చెప్పే మాట కరెక్టే, కానీ బతుకు గజ్జి అయితే అంటే యథార్థత మనలో లేకుండా మనం చెప్పేస్తాం, కానీ మనం పాటించాం, మనకు ఆ యథార్థత లేదు. అప్పుడు అది పనిచేస్తుంది అవతల వాళ్ళ, అది కేవలం వేషధారణ అవుతుంది. అక్కడ ఆ యొక్క అన్య దేవతల మధ్యలో వారిని దేవుడిని అక్కడ మనం చూడవలసింది ఏంటంటే పరిచర్య చేస్తున్నాడు అక్కడ ఆ పరిస్థితుల్లో కూడా. దీనికి కారణం దేవుడే. అయితే నేను ఈ యొక్క ఈ విపత్తు అంతా రావడానికి నేను కారణం, కానీ ఇదంతా ఇచ్చింది దేవుడు అని ఆయన దేవుడిని అక్కడ అందరికి పరిచయం చేశాడు. వెంటనే వాళ్ళు ఏం చేశారు? నెక్స్ట్ భయపడతారు పరిచయం చేశారు, బోధించాడు కదా. అయితే అక్కడ వాళ్ళందరూ కూడా అన్య దేవతలు కదా. 14వ వచనం ఒకసారి చదువు. కాబట్టి వారు యెహోవా నీ చిత్త ప్రకారముగా నీవే దీనిని చేసితివి, ఈ మనుషుని బట్టి మమ్మను లయము చేయకుందువు గాక, నిర్దోషిని చంపితిరన్న నేరము మా మీద మోపకుందువు గాక అని యెహోవాకు మనవి చేసిరి. యెహోవా యోనాను ఎత్తి సముద్రంలో పడవేసిరి, పడవేగానే సముద్రము పొంగకుండా ఆగెను. సరే, ఈ 2వ వచనాలు మనం చూసినట్లయితే అక్కడ ఎంతసేపు చెప్పాడు? ఎంతసేపు చెప్పుకుంటాడు వారికి? అంటే దేవుని పరిచయం చేయడం ఎంతసేపు? నా దేవుడు అని ఒక 5-10 నిమిషాలు పట్టుంటారు. ఎన్నిసార్లు చెప్పుకుంటాడు? ఒకసారి. అక్కడ చేసిన పరిచర్య 5 నుంచి 10 నిమిషాలు మాత్రమే అయ్యి ఉండొచ్చు. చెప్పింది ఒకసారి. కానీ వాళ్ళకి వెంటనే నమ్మకం కలగడానికి కారణం ఏంటి? అతని యొక్క ఉన్నారు కరెక్టే, చాబతుకులు ఉన్నారు. కానీ చాబతుకులు ఉన్నప్పటికీ కూడా మా దేవతలు మమ్మల్ని రక్షిస్తాయి అని వాళ్ళు అనుకోవచ్చు కదా. కానీ ఇక్కడ ఒక సాక్ష్యం కూడా కనిపిస్తుంది. అంటే బాబోయ్ వాళ్ళు ఏమనుకుని ఉంటారు? ఇతన్ని మాట వెళ్ళేనందుకే వీళ్ళ దేవుడు షాక్ అయి ఉంటారు. అంటే నేను మాట వెళ్ళేనందుకే వీళ్ళ దేవుడు ఇంత సృష్టించాడు, నిజంగా ఇతను ఎత్తి పడేస్తే అమ్మో మామయ్యకి ఎక్కడ వచ్చేస్తాను భయపడేసి దేవుడికి 5వ వచనంలో వారి దేవతలకు మొక్కారు. 14వ వచనం వచ్చేసరికి దేవుడికి మొక్కారు. దేవుడికి మొక్కి అలా పడేయగానే వెంటనే ఆగిపోయిందంట ఆ తుఫాను. వెంటనే ఆగిపోగానే మరి నమ్మకం ఇంకా బలపడిపోదా? అతను దేవుడిని పరిచయం చేశాడు. అక్కడ దేవుడిని పరిచయం చేసినప్పుడు నిజంగా దేవుడు ఇతని వల్ల తప్పు జరిగింది కాబట్టి అది ఇచ్చాడు. అమ్మో ఇతను పడేయంగానే వెంటనే షాక్ అయిపోయింటారు కదా. పడేయంగానే వెంటనే తగ్గిపోయింది తుఫాను. కాబట్టి నిజంగా దేవుడు ఎంత గొప్పవాడు అనేసి వాళ్ళు అనుకుని ఉంటారు కదా. మనం అలాగ అర్థం చేసుకుంటూ వాక్యం చదివినట్లయితే మనకి నెగిటివ్స్ కాదు, దాంట్లో మనం అది కూడా చూసుకోవాలి. ఇటు అసలు ఎందుకు ఇలా జరిగింది, ఏంటి అసలు ఇది అయి ఉండొచ్చు మనం అలా చదవగలిగితే అలాగా బైబిల్ అనేది మనకి అది ఒక ఏదో పుస్తకంలోనో లేకపోతే అది ఒక ఏమంటారు, కొంతమందికి బైబిల్ చదవడం అంటే చాలా బోర్గా అనిపించదు కదా. అది మనకి అలాగా చదువుకున్నట్లయితే అదంటే అనుకుంటారు, షాక్ అయిపోయి దేవుడు అంత గొప్పవాడు అనేసి వెంటనే ఏం చేశారు? మొక్కుబడి చేసేసారు. బలి చేసి మొక్కుబడి చేసి అక్కడ ఆ పడవలోని ఆ యొక్క పాత్రలో ఎంత సమయం అయి ఉంటుంది అదంతా. ఆయన చెప్పింది 5 నుంచి 10 నిమిషాలు పరిచర్య. అయితే ఒక్క మాట చెప్పాడు, ఒకసారి దేవుని పరిచయం చేశాడు. వెంటనే 5వ వచనానికి 14వ వచనానికి ఎంత ఉంటుంది తేడా? 5వ వచనాల్లో వారి దేవతలు మొక్కారు. ఈ 14-15 వచనాలు వచ్చేసరికి దేవుని మొక్కి దేవునికి మొక్కుబడి చెల్లించారు కదండి. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే 1వ అధ్యాయంలో ఎన్ని లక్షణాలు అంటే
మీకు అర్థమైన దాన్ని బట్టి యోనాలో మనం చూడవలసిన మంచి లక్షణాలు ఎన్నో ఒకసారి చూద్దాం ఒకసారి. అయితే అక్కడ ఆ ప్రయాణం అంతట్లో ఎంతసేపు, ఆ ప్రయాణం అంతట్లో కూడా ఎంతసేపు, ఆ 5 నిమిషాలు ఒక మాట కదండి. తను అంకితం చేసుకోవడానికి సిద్ధపడ్డాడు యోనా. దేవుడు పనిచేశాడు. మనం ఒక్క అడుగు ముందుకు వేస్తే దేవుడు ఆయన పని చేయడానికి ఏదైనా సరే, ఎంత కష్టమో నష్టమో, నీ జీవితంలో జరిగిన విషయాలే కావచ్చు, నీ యొక్క జీవితంలో జరిగిన సాక్ష్యమో, చిన్న సాక్ష్యమో, ఏదో మనకు జరిగిన విషయాలే సాక్ష్యాలే చిన్న చిన్నవి అనుకుంటాం. కానీ అది మన చుట్టూ ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక మాట చెప్పగలిగితే మరి దేవుడు వెంటనే పని చేస్తాడు. దేవుడు ఆయన ఏర్పరచుకుని నడిపించినప్పుడు ఆ పని చేయాలంటే ఒక్క అడుగు నువ్వు వేయి. ఆ దేవుడు పని చేసి, అంటే ఇప్పుడు ఆయన రుజువు చేసుకున్నాడు కదా, నేను దేవుణ్ణి అని ఆ అన్ని బిడ్డల మధ్య రుజువు చేసుకున్నాడు. ఈ యోనా పని యోనా చేశాడు అక్కడ, కానీ రుజువు చేసుకున్నది ఎవరు? దేవుడు. ఆయనే రుజువు చేసుకున్నాడు. ఒక్క అడుగు మనం వేసి చిన్న చిన్నవైనా సరే, ఏ మన జీవితంలో జరిగినాయా, లేకపోతే మనకి ఏమొచ్చిందో సువార్త ఏం చెప్పగలమా అది మనం చెప్పినట్లయితే దేవుడు భయపడకుండా యథార్థతతో ధైర్యంగా నమ్మకంగా ఆయనకి నమ్మకస్తులమై ఒక అడుగు ముందుకేసినప్పుడు దేవుడు ఏం చేస్తాడు? ఆయన రుజువుపరుచుకుని మనం ఇంకా అసలు ఇప్పుడు ఏంటంటే వెనకబడి ఉండాలి, ఇంకా మన సమస్యలు మనవి అనుకుంటా కూర్చుంటే సమయం లేదు. ఇది మనం లేఖనాలు నెరవేర్పు ఎన్నో చూస్తున్నాం కదా ఇప్పుడు ఈ రోజుల్లో. మనం వాక్యంలో చూసేవన్నీ కూడా అంత్యకాల లేఖనాలు నెరవేర్పు ఎన్నో చూస్తున్నాం. ఇంకా మనం దేవుని బిడ్డలుగా ఏర్పరచుకున్నాడు మనల్ని అంటే అర్థం ఏంటి? దేవుడిని మనం ఎరిగి ఉన్నామంటే అర్థం ఏంటి? దేవుడు ఆయన బిడ్డలుగా మనం పిలుచుకున్నాడు అంటే అర్థం ఏంటి? ఖచ్చితంగా ఆయన కోసం ఒక అడుగు మనం ముందుకేస్తే ఆయన రుజువుపరుచుకుంటూ చూస్తున్నాడు. ఆయన ఇంకా సమయం ఇస్తున్నాడు. బహుశా ఆయన ఇంకా ఎంతమంది అయితే ఆయన యొద్దకు వస్తారు, ఎంతమంది అయితే ఆయన రాజ్యంలోకి ఎవరు రావాలి అనేసి ఆయన ఎదురు చూస్తున్నాడు. కాబట్టి ఆయన బిడ్డలుగా మనం ఎరుగున్నప్పుడు ఏదో నామకార్థంగా క్రైస్తవ బిడ్డలు లేదా ఆదివార క్రైస్తవులుగా అలా ఉండిపోకుండా యోనాలాగా ధైర్యంగా ఆ కొంచెం ప్లేస్లో, ఆ చిన్న పడవలో, ఆ యొక్క తక్కువ టైంలో ఒక్కసారి చెప్పి వెంటనే దేవుని మీద ఆ సాక్ష్యంగా అది నమ్మకాన్ని ఏర్పరిచాడు. కాబట్టి ఈ యొక్క 1వ అధ్యాయం నుంచి ఎన్ని లక్షణాలు మనం చూసామండి యోనాలో? మొదటిగా దేవునితో సంబంధం కలిగి ఉన్నాడు. రెండోది దేవుని మాట సంబంధాన్ని కలిగి ఉన్నాడు. దేవుని మాట విన్నాడు. దేవునికి అనుసంధానమై ఉన్నాడు. ధైర్యవంతుడు, నమ్మకస్తుడు, యథార్థవంతుడు ధైర్యంగా సువార్త చెప్పాడు. మరి ఆ పడవ వాళ్ళ మధ్యలో ధైర్యంగా సువార్త చెప్పాడు కదా, సువార్త చెప్పాడు. నెక్స్ట్ వచ్చేసి ఆ శిక్షను భరించడానికి ధైర్యంగా సిద్ధమైపోయాడు. ఇప్పుడు నన్ను పడేయండి, మా యొక్క పడవలో నుంచి నన్ను లోపలికి కిందకి పడేసేయండి అనేసి ధైర్యంగా ఇప్పుడు ఆ సముద్రంలో పడిపోతే ఇప్పుడు తనకు తెలుసా చేప వస్తుంది. యాక్చువల్గా చేప రాదు. అది నెక్స్ట్ టాపిక్. నన్ను ఇలా దేవుడు ప్రొటెక్ట్ చేస్తాడు, నేను ఇలా 3 రోజులు ఉంటాను, మళ్ళీ బయట నన్ను కక్కుతుంది, నేను మళ్ళీ బతుకుతాను అన్న విషయం యోనాకు తెలుసా? తెలియదు కదండి. పడేయండి నమ్మకంగా, అంటే ఆ శిక్షను భరించడానికి కూడా సిద్ధపడిపోయాడు యోనా. నన్ను వేసేయండి, నా వల్లే వచ్చింది ఇది, నా వల్ల మీరు ఇబ్బంది పడకూడదు అని ధైర్యంగా దేవుడిని రుజువు చేయడానికి కూడా ఆయన వెనకాడలేదు. అక్కడ దేవుడు రుజువు చేయబడ్డాడు ఆ యొక్క కొద్ది సమయంలోనే. కాబట్టి మనం మొదటి వచనం నుంచి చూసుకుంటే ఎన్ని లక్షణాలు, మంచి లక్షణాలు. మనం ఎప్పుడు కూడా అవిధేయుడే దేవునికి, అవిధేయంగా చెప్పిన మాట వినలేదు. కానీ ఆ వెనకపోవడానికి కొన్ని కారణాలు ఉన్నాయి, అది నేను సపోర్ట్ చేయను. విధేయత చూపించాడు దేవునికి, కానీ అయినా కూడా తనలో ఇన్ని లక్షణాలు, ఇన్ని మంచి లక్షణాలు కలిగి ఈ కోణంలో కూడా మనం చూడాల్సిన వారంగా మనం ఉన్నాం. అయితే 2వ అధ్యాయం ఒకసారి కొంచెం టచ్ చేస్తాను. అది 2వ అధ్యాయం కూడా మనం చూసినట్లయితే ఒకసారి చదవరా? 2వ వచనం నుంచి చదువు. నేను ఉపద్రవంలో ఉండి యెహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చాను. పాతాళ గర్భంలో నుండి నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థన అంగీకరించి ఉన్నావు. నీవు నన్ను అగాధమైన సముద్ర గర్భములో పడవేసి ఉన్నావు. ప్రవాహములు నన్ను చుట్టుకొని ఉన్నవి. నీ తరంగములను నీ కరువులను నన్ను కప్పి ఉన్నవి. నీ సన్నిధిలో నుండి నేను వెలివేయబడితిని. నీ పరిశుద్ధాలయం తట్టు మరలా చూసేదను అనుకుంటుంది. ప్రాణాంతము వచ్చినంతగా జలములు నన్ను చుట్టుకొని ఉన్నవి. సముద్ర భాగము నన్ను ఆవరించి ఉన్నది. సముద్రపు నాచు నా తలను చుట్టుకొని ఉన్నది. చాలు. ఇప్పుడు పడవేశారు కదా, పడవేయంగానే ఎక్కడ పడ్డాడు? రైట్. చాలా మంది ఏం చెప్తారు, నోరు ఇలా తెరుచుకుని పెట్టుకుని ఉంటుంది, ఆ నోట్లో ఇలా పడవేయంగానే
నోట్లో పడిపోయాడు అనేసి అంటాడు. నేను ఇదంతా ఎందుకు చదివించానంటే ఒకసారి గమనించండి, మీరు కూడా చదవండి. సముద్ర భూ గర్భంలోనికి కిందకి వెళ్ళిపోయాడు. నాచు అనేది ఎక్కడ ఉంటుంది? కిందన ఉంటుంది. నాచు ఎక్కడ చుట్టుకుంది? దానికి తలకి చుట్టుకుంది. అయితే మరి ఆ చేప కడుపులోకి వెళ్ళిపోతే చేప కడుపులో నాచు ఉంటుందా? ఏదో జిగురు ఏ ఉంటాయి, కానీ నాచు అనేది ఎక్కడ ఉంటుంది? అక్కడ స్పష్టంగా కనిపిస్తుంది వాక్యంలో. భూ గర్భంలోనికి వెళ్ళిపోయాడంటే కిందకి, సముద్రం కింద భాగంలోనికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతున్నప్పుడు అప్పుడు బుద్ధి వచ్చింది యోనాకి. వచ్చి ఏమంటాడు? దేవా నన్ను క్షమించిన ఆయన. అప్పుడు ప్రార్థిస్తాడు, అప్పుడు ప్రార్థన చేస్తాడు. ఇక్కడ మీరు ఒకటి గమనించాల్సిన వారుగా ఉన్నారు. ఏంటంటే ఎప్పుడైనా సరే దేవుడు బలవంతంగా ఎవరిని పరలోకానికి తీసుకెళ్ళాడు. ఒక్కసారి ఇది చాలా మీరు గట్టిగా గమనించాల్సిన వారంగా ఉన్నాం మనందరం కూడా. బలవంతంగా మనం క్రైస్తవులు అయిపోయేంత మాత్రాన, ఆదివారం సన్నిధికి వెళ్ళిపోతున్నంత మాత్రాన, పాటలు పాడేస్తున్నంత మాత్రాన, ఇంకా ఎన్నో చేస్తాం దేవుని కోసం చేసినంత మాత్రాన దేవుడు బలవంతంగా పరలోకానికి ఎవరిని తీసుకెళ్ళిపోడు. అక్కడ యోనా ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. ప్రార్థన చేయగానే దేవుడు అప్పుడు పంపించాడు చేపని. ముందు సముద్ర గర్భంలోనికి పడిపోయిన తర్వాత అప్పుడు దేవా నన్ను క్షమించు అని ఆయన ప్రార్థన చేయంగానే అప్పుడు వచ్చింది చేప. వచ్చి ఆయన కడుపులోనికి వేసుకొని తర్వాతంతా మనకు తెలుసు. కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనం ప్రార్థిస్తేనే, మనం ప్రార్థన చేసిన చాలా మంది ఏమనుకుంటారు, నా సంఘం చేస్తారులే అంటే యవనస్తులు ఎక్కువ శాతం ఏం చేస్తారు ఈ రోజుల్లో ఏంటంటే, కాలేజీకి వెళ్ళిపోతున్నాము, మాకు ఖాళీ లేదు, మా మమ్మీ డాడీ చేస్తారు, లేదంటే మా సంఘం ఉంది, మా పాస్టర్ గారు ఉన్నారు, అలాగా అందరూ అనుకుంటారు కదా, సవాల్ చేసేస్తున్నారులే, మాకు ఖాళీ లేదు అనుకుంటారు చాలా మంది. కానీ మనంతట మనం ప్రార్థన, దేవుడికి ఒక కండిషన్ ఉంది, నువ్వు అడుగు, చెప్పండి, అడుగు ఇస్తాను, వెతికితే తీస్తాను, నన్ను క్షమించినట్టు అడుగు, నీ పాపం ఒప్పుకో, నేను ఖచ్చితంగా క్షమిస్తాను. దేవుడు ఎంత జాలివంతుడంటే, మనం ఒక్కసారి ఆయన దగ్గరికి వెళ్ళి ఒక కన్నీరు కార్చి అడిగిన వెంటనే ఆయన కరిగిపోతాడని. అంటే యథార్థతతో మనం వెళ్ళి అడిగితే, అడగకుండా మన కానుకలు ఇచ్చేసాంలే, వాళ్ళే చేస్తారు మా కోసం, మా సంఘం ఉంది, మా పేరెంట్స్ ఉన్నారు, మాది ఉన్నారు, ఇది ఉన్నారు, నాకు ఇంత ఉంది కాబట్టి అసలు అది ఛాన్సే లేదు, అది అసలు ఛాన్సే లేదు. ఎవరిది వాళ్ళకే, ఏ నాటి మన ఆ నాటికి అంటారు కదా, అలాగా ఎవరి కృప వాళ్ళకే. ఇంక ఈ రోజుల్లో అటువంటి ఒకరు చేస్తే మనం ఇదవుతాము అన్నది లేదు, ఎవరికి వాళ్ళే. ఇప్పుడు 3 రకాల విశ్వాసాలు మనం స్వస్థపరుస్తాయి. ఏంటి అంటే, ఒకటి నీ విశ్వాసం నీది, రెండోది జబ్బు పడినప్పుడు కొంతమంది నలుగురు తీసుకొస్తారు కదండి, ఆ విశ్వాసము, మూడోది చచ్చిన తర్వాత విశ్వాసం. మనం ఏ విశ్వాసంలో ఉన్నా జ్ఞాపకం చేసుకోవాలి. నీ విశ్వాసం నీది అంటే ఏంటో ఒకసారి చూడండి, వాక్యం తీయొద్దు కానీ చెప్తాను. రక్తస్రావం గల స్త్రీ దేవుడిని చెంగుముట్టి స్వస్థపడుతుంది. అప్పుడు ఏమంటాడు దేవుడు? నీ విశ్వాసమే నిన్ను బాగుపరిచింది కదా. రెండవది ఏం చెప్పాను? నలుగురు ఇప్పుడు పై కప్పు తీసుకొస్తారు, అది వాళ్ళ విశ్వాసం. దేవుడు నేను స్వస్థపరుస్తాడు చెబుతూ ఉన్నాడు కాబట్టి. మూడోది చచ్చిపోయిన లాజర్ని దేవుడు లేపాడు, అది ఎవరి విశ్వాసం? దేవుని విశ్వాసమే, ఎవరి విశ్వాసం కాదు, అది దేవుని విశ్వాసమే. దేవుడు నేను రాజని లేపాలి. మరి మనం ఏ స్థితిలో ఉన్నాం? మన విశ్వాసంతో మనం బాగు చేసుకునే వాళ్ళ ఉన్నామా? ఏదైనా కావచ్చు, లేదా జబ్బు పడ్డ వాళ్ళ ఉన్నామా, చచ్చిన స్థితిలో ఉన్నామా? అది ఒక రకంగా మనకు మనం పరీక్షించుకోవాల్సిన వారుగా ఉన్నాం. మొదటిగా ఎప్పుడు కూడా మన విశ్వాసమే, మన ప్రార్థనే, మన యథార్థతే, ఏదైనా కూడా మనమే ఫస్ట్. తర్వాత ఉండాలి సంఘ ప్రార్థన, సహకారంగా ఉండాలి, మన ఇంట్లో వాళ్ళ ప్రార్థన ఉండాలి. ఏదైనా కూడా అది మన విశ్వాసం ముందు మనకి దేవునికి మధ్యన ఏదైనా డీలింగ్, దేవునికి మనకి. ఇప్పుడు పిల్లలు వచ్చి గమ్మున మనతో చెప్తారు కానీ పక్కింటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పరు కదా, మమ్మీ నాకు ఇలాగైంది, మమ్మీ నాకు ఇది కావాలి, మమ్మీ అది కావాలనేసి. దేవుడు మన తండ్రి ఆయన, మనం ఫస్ట్. తర్వాత అప్పుడు ఒకవేళ ఇప్పుడు ఇంట్లో నానమ్మలు అమ్మమ్మలు ఉంటారు, ఇప్పుడు ఏం కాదన్నాను అనుకో, వెళ్ళి వాళ్ళ అమ్మమ్మని అడుగుతారు, లేదా మా మమ్మీ ఇవ్వలేదు అనేసి. అలా అంటే జస్ట్ ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. అంటే మనకి మన ప్రార్థనకి, మన విశ్వాసానికి తోడు బలము, ఇంకా మన సంఘ ప్రార్థన, మన వాళ్ళందరి ప్రార్థన. కాబట్టి మొట్టమొదటిగా ఏంటంటే మన విశ్వాసం, మన దేవుడు చూస్తున్నాడు.
నువ్వు ఎప్పుడు వస్తావు ఆయన దగ్గరికి, విశ్వాసంతో ఎప్పుడు ప్రార్థిస్తావు, యథార్థత ఎప్పుడు ఉంటావు, నమ్మకంగా ఎప్పుడు ఉంటావు. అంటే ఇదంతా కూడా ఏంటంటే మనం ఒక స్టెప్ ముందుకు వేసినప్పుడు దేవుడు ఆయన పనిచేసేవాడు. మనం ఎక్కడ ఉద్యోగంలో అడగాలి, మన ఉద్యోగ స్థలాల్లో కావచ్చు, మనం పనిచేసే దగ్గర కావచ్చు, మనం నివసిస్తున్న దగ్గర కావచ్చు, ఎక్కడ ఎటువంటి అవకాశం దొరికినా సరే, వదిలిపెట్టకూడదు. ఎవరినైనా సాధ్యమైనంత వరకు ఒక్కనైనా సరే. చాలా నేర్చుకున్నాను ఈ మధ్య కాలంలో అలాంటివన్నీ కూడా. అసలు ఇప్పుడైతే ఇంకా మేము ఉన్న అపార్ట్మెంట్లో ఒకప్పుడు పూజలు గీజులు ఏముండేవి కాదు. ఇప్పుడు చాలా దారుణం అనమాట. ఏదోటి కల్పించేసుకుంటున్నారు. వారానికి ఒకసారి పూజలు, వారానికి 2 సార్లు పూజలు, ఏదో ఏకాదశి అంటారు, అదంటారు, ఇదంటారు. ఇంతకుముందు ఏం లేదు, ప్రతి దానికి పూజలు. అంటే ఇంతలాగా అయిపోతుంది కదా ఈ పరిస్థితులన్నీ కూడా ఇలా మారిపోతున్నప్పుడు మనం ఏం చేయాలి? మనకి ఇచ్చిన దేవుడు అవకాశం ఇచ్చింది ఏంది కూడా ఎక్కడున్నా సరే ఇంకా అలా మనం వెనక్కి నెమ్మదిపడి ఉండకూడదు. ఇంకా ముందుకెళ్ళి దేవుని పరిచర్యలో మనం ముందుకు సాగాలి. అంటే యోనాలో మనం చూసాం, ఈ మంచి లక్షణాలు మనం ఎన్ని లక్షణాలు కలిగి ఉన్నాం మనకు మనం పరీక్షించుకో. అన్ని కలిగి ఉంటే చాలా మంచిది. ఇంకా అలా కలిగి లేమా, ఇంక ఇటువంటి లక్షణాలు మనలో లేవా, దేవా నాకు ఇటువంటి లక్షణాలు, లేకపోతే నేను ఎలా ఉండాలి, నీతో సంబంధం కలిగి ఉండాలి, నీతో అనుసంధానం కలిగి ఉండాలి, నువ్వు నాతో మాట్లాడాలి, నువ్వు ఎందుకు మాట్లాడట్లేదు, పోరాడాడు కదా. నా 3వ అధ్యాయంలో ఆయన పోరాడాడు, దేవునితో పోరాడాలి. ఎందుకు? ఎవరు పోరాడతారు? దేవునికి దగ్గరగా ఉన్నవాళ్ళు, దేవునికి క్లోజ్. ఇప్పుడు క్లోజ్ అయిపోయాం అనుకోండి, అడుగుతాం కదా, మా ఇద్దరికి ఒక్కొక్కసారి అవుతూ ఉంటుంది పోరాటం, నాకు ఇది కావాలి అది కావాలని పోరాడుతూ ఉంటుంది. మనం అంత క్లోజ్, అంత దగ్గర సంబంధం ఉన్నప్పుడు మనం అడగగలుగుతుంది. అంటారు కదా, దేవునిపై కోపగించుకోవడం అంటే అంత తోడువా నువ్వు అంటారు. నిజమే, అనవసరమైన విషయాలకి కోపగించుకుంటే నిజంగా అంత తోడువా మనం దేవుని మీద కోపగించుకోవడానికి కాదు కదా. కానీ ఇక్కడ చూడు, ఆఖరి అధ్యాయంలో, యోనాల ఆఖరి అధ్యాయంలో చూస్తాం కదా, దేవుని పైన ప్రాణం పోయేంత కోపం, అంటే చచ్చేంత కోపం వచ్చింది యోనాకి. కానీ అది ప్రదర్శించేశాడు. ఏమైనా దాచేసుకున్నాడా? కోపగించుకున్నాడు. ఏంటి దేవా నువ్వు ఇలా చేసావు అని కోపంగా అడిగాడు కదా. అంటే దేవుడు ఏం చెప్పాడు? నీకేమైనా న్యాయమా ఇది అని అడిగాడు, కానీ అని అన్నాడా? దేవుడు ఏం అనలేదు కదా. ఈ తర్వాత మన చరిత్ర చూసుకుంటే యోనా అంట ఆ నినివే పట్టణానికి ఒక ఏమంటారు ప్రవక్త అయిపోయాడు అంట. మనకు అక్కడితో అయిపోద్ది కదా. దేవుడు ఇలాంటి సెలవు 1,20,000 మందిని నేను ఎలా వదులుకుంటాను, ఒక్క రాత్రి సృష్టించిన సొర చెట్టు కోసమే నువ్వు ఇలాగ అయిపోతున్నావు కదా, నేను ఇంతలా సృష్టించుకుని 1,20,000 మంది చెడిపోతుంటే నేను ఎలా ఉండగలను అని అడుగుతాడు. అక్కడితో క్లోజ్ అయిపోద్ది అధ్యాయం. కానీ తర్వాత మన చరిత్రలో చూస్తే, కొన్ని గ్రంథాల్లో చూస్తే, యోనా నినివే పట్టణానికి ప్రవక్త అయిపోయాడు. యోనా ఆ యొక్క పట్టణం కోసం ప్రార్థించేవాడు అయిపోయాడు, వాళ్ళని నడిపించేవాడు అయిపోయాడు. అలాగే మనం కూడా దేవుని బిడ్డలాగా యోనాని మనలో, అంటే యోనాతో మనం పోల్చుకుంటూ ఆయన లక్షణాలన్నీ మన పైన ఆపాదించుకుని మనం నడిపించే వారంగా ఉండాలి. దేవుణ్ణి పోరాడే టైంలో పోరాడాలి. అబ్రహాం ఉన్నాడు, పోరాడాడు. దేనికోసం పోరాడాడు? సొదొమ గొమొర్రాలో బార్గెనింగ్ చేస్తారంట అని అన్నారు కదా, 50, 40, 10 ఆయన అలాగే దేవునితో పోరాడాడు. అదే మోషే కూడా చూడండి, ఆ పలకలు పడేసి కోపం వచ్చి వాళ్ళ మీద ఏంటి అంటే విగ్రహం చేసుకుంటారు, ఆ పలకలు పడేసి వచ్చేస్తాడు. అప్పుడు దేవుడు వచ్చి నువ్వు పక్కకు లేక నేను లేపేస్తానంటాడు మోషేని, అంటే ఇజ్రాయేలీని. వద్దు దేవద్దు. ఇతనికి కోపం వచ్చింది వాళ్ళ మీద, ఆ విగ్రహం పూజిస్తున్నారని మోషేకి కోపం వచ్చింది. అయినా కూడా దేవుడు కోపం వచ్చి నేను వాళ్ళని నాశనం చేసేస్తాను అనగానే ఏం చేశాడు? అలా పడిపోయి 40 రాత్రులు 40 పగళ్ళు ఉపవాసం ఉండి ప్రార్థించి వాళ్ళని రక్షించుకోగలిగాడు. పోరాటం మన కోసమే కాదు, మన యొక్క దేశం కోసం, దేశ రక్షణ కోసం, మన వారి కోసం పోరాటం చేసే పోరాట యోధులుగా మనం ఉండాలి. యోనా జీవితాన్ని మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటూ ఆయన మంచి లక్షణాలను మనం ఆపాదించుకుంటూ మన కోసం, మన వాళ్ళ కోసం పోరాడుతూ దేవునికి దగ్గరగా, దేవునితో నడిచే వారంగా మనం ఉండాలి. ఈ కొద్ది వాక్యం దేవుడు దీవించింది కాక ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, స్తోత్రం తండ్రి, స్తోత్రం దేవ, మహాపురుషుడ, సర్వోన్నతుడ, సర్వాధికారి, స్తోత్రాలు దేవా. మాతో మాట్లాడినటువంటి నా ప్రభా, నైనా ఈ మాటలు బట్టి తండ్రి నైనా మీకు వందనాలు, స్తోత్రాలు. అవును దేవా, ఇంకా మేము తండ్రి నా ప్రభా దేవా నైనా చచ్చిన వారుగా ఉన్నాము అయ్యా. నా తండ్రి నైనా జబ్బు వారుగా ఉన్నాము తండ్రి నా ప్రభు. అయ్యా మమ్మల్ని మేము తండ్రి నా ప్రభు అయ్యా సరి చేసుకునేటువంటి కృపను మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాను తండ్రి. నాతో మాట్లాడవయ్యా. అయ్యా తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభు తండ్రి.
ఇంకా నిర్లక్ష్యం చేయక, ఆలస్యం చేయక తండ్రి నా ప్రభు దేవా, నీ కొరకు తండ్రి నా ప్రభు నిలబడి యథార్థతతో నమ్మకంతో తండ్రి నా ప్రభు అయ్యా నీ మాటను ప్రభు వినగలిగేటువంటి అయ్యా ఆ యొక్క తండ్రి నా ప్రభు గుణ లక్షణాలన్నీ తండ్రి మాలో సంతరించుకొని ప్రభు తండ్రి దేవా అనేకరి కొరకు ప్రభు నాయన పోరాడే కృపను ప్రభు నాయన మా అందరికీ దయచేసి ఇంకా ఏ విషయంలో ఎవరెవరైతే వెనకబడి ఉన్నారో, వెనకాడి ఉంటున్నారో అయ్యా ముందుకు తండ్రి అడుగు వేయలేక ఎవరు ఉంటున్నారో ప్రభు తండ్రి ఏ భయంతో, ఏ భారంతో తండ్రి నా ప్రభా అయ్యా వెనకబడిపోతున్నారు నడిపించేవాడు నీవు మాత్రమే తండ్రి నా ప్రభా అయ్యా ఈరోజు ఈ దినం మీరు ఇటు రీతిగా ఉన్నామంటే నిజమే తండ్రి, ఏది మాది కాదు ప్రభు, మా జ్ఞానము కాదు, మా నీతి కాదు అయ్యా తండ్రి, మా మురికి గుడలతో సమానం అన్నావు కదా అయ్యా తండ్రి ప్రభా అయ్యా తండ్రి నాయన ఏదైనా సరే నాయన ఈ యొక్క జీవితం మేము కలిగి ఉన్నామంటే, మేము బ్రతికి ఉన్నామంటే ప్రభా తండ్రి అది కేవలం ప్రభా నీ కృప మాత్రమే తండ్రి నా ప్రభు నడిపించేవాడు నీవు తండ్రి నా ప్రభా కృప చూపించండి దేవా నేను వట్టి వారిగా మట్టి వారిగానే మేము ఉండిపోకుండా ప్రభా తండ్రి 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 నీ బిడ్డలుగా నాయన ఎంతో ఇష్టంతో నీ మమ్మల్ని చేసుకున్నావు, నీ కొరకు మేము నిలబడాలని ప్రభా ఆశతో ఎదురు చూస్తున్నావు తండ్రి ప్రభా అయ్యా నీ కొరకు నా తండ్రి మేము నడిచే వారముగా తండ్రి ప్రభా మేమందరము కలిగి ఉండే ప్రభు దయచేయమని వేడుకుంటున్నాను అయ్యా వాక్యం తండ్రి నా ప్రభా నాయన అందించటకు ఇచ్చిన సహాయం బట్టి వందనాలు. నేను విన్నటువంటి మా అందరి హృదయాలను వాక్యం ఫలింపచేసి ప్రభా బలపరిచి ప్రభా ఆత్మను అభివృద్ధి చెంది ప్రభా తండ్రి అయ్యా నీ కొరకు కనిపెట్టుకుని సిద్ధపాటు కలిగి నీ కొరకు తండ్రి నా అంతం వరకు నన్ను ఇటువంటి నమ్మకం ఎల్లప్పుడూ కలిగి ఉండే కృపను ప్రభా మాకు అందరికీ దయచేయమని సమస్తమని హస్తాలకు అప్పగించుకుంటూ యేసు పరిశుద్ధ నామమున ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.